హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని ఐక్యూ అనే పారామీటర్ తో కొలుస్తారు. ఈ ఐక్యూ అంటే ఏంటో మనందరికీ బాగా తెలుసు. కానీ మీకు ఈ విషయం తెలుసా? ఎమోషనల్ కోఎఫిషియంట్ ఈక్యూ అనే ఇంకో పారామీటర్ కూడా ఉంది. ఐక్యూ ఎంత తక్కువ ఉన్నా పర్లేదు, కానీ ఈ ఈక్యూ తక్కువగా ఉంటే మాత్రం సక్సెస్ఫుల్ అవ్వడం చాలా కష్టం అవుతుందంట. ఐక్యూ సక్సెస్ డోర్ ని తడితే ఈక్యూ మాత్రం ఆ డోర్ ని తెరిచి మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. సో ఈ వీడియోలో ఫస్ట్ ఐక్యూలో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మన జీవితంలో దీని ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉండొచ్చు అనేది క్లియర్ గా చూద్దాం. ఇంకా బిలియనియర్స్, టాప్ సీఈఓస్ అండ్ గ్లోబల్ లీడర్స్ యొక్క సీక్రెట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫ్యూచర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి అయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో బిఫోర్ స్టార్టింగ్, దిస్ ఇస్ అనుదీప్. ఐ వెల్కమ్ యూ టు దిస్ ఛానల్ అనుదీప్ ఆన్సర్స్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సైన్స్ జీనియస్ గా నమ్మే ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి ఐక్యూ స్కోర్ 180+ ఉంటుంది. అదే శ్రీనివాస్ రామానుజన్ గారి ఐక్యూ 170, 180 రేంజ్ లో ఉండొచ్చు అని చాలా మంది నమ్ముతారు. కానీ అసలు ఈ స్కోర్ ఏం చెప్తుంది అనేది ఎవరికి తెలియదు. ఐక్యూ అనేది ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్. ఎంత ఐక్యూ ఉంటే ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నట్టు అనేది కొంచెం పక్కన పెడితే, ఐక్యూ గురించి ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. ఒకప్పుడు ఐక్యూ అనేది మన పూర్తి వయసుకి ఇంకా మన మెదడు వయసుకి, అంటే ఆలోచనల యొక్క వయసుకి మధ్య ఉండే వ్యత్యాసం ఏంటో చెప్తుంది. అర్థమవలేదా? ఒకసారి మన చుట్టుపక్కల గమనిస్తే కొంతమందిలో వాళ్ళ అసలు వయసు కంటే కూడా వాళ్ళ ఆలోచనలు, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళనే మనం గిఫ్టెడ్ చైల్డ్ లేదా బోర్న్ జీనియస్ అని అంటాము. అయితే ఇప్పుడున్న ఐక్యూ టెస్ట్ అన్ని హ్యూమన్ లాజికల్ థింకింగ్ ని ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని మాత్రమే మెజర్ చేస్తాయి. అలా వచ్చే టెస్ట్ రిజల్ట్స్ నే మనం ఐక్యూ స్కోర్ అని అంటాము. మీ ఐక్యూ స్కోర్ మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఇంతకు ముందు చెప్పుకున్న ఆల్బర్ట్ ఐన్స్టీన్, శ్రీనివాస్ రామానుజన్, ఐజాక్ న్యూటన్ ఇంకా ఇలా చాలా మంది జీనియస్ లకి 170+ ఐక్యూ ఉంటుంది. నార్మల్ గా 150+ ఐక్యూ స్కోర్ ఉంటేనే ఆ వ్యక్తిని ఖచ్చితంగా గాడ్ గిఫ్టెడ్ అంటారు. అదే 150 దగ్గరలో గనక స్కోర్ ఉంటే కంగ్రాచులేషన్స్, మీరు ఈ ప్రపంచంలో ఉన్న టాప్ 0.1% పీపుల్స్ లో ఒకళ్ళు. ఇంకా మీరు కూడా అతి అరుదైన జీనియస్ లో ఒకళ్ళైనట్టే. కానీ అదే ఐక్యూ తక్కువ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ వ్యక్తి ఇంకా జీనియస్ అవ్వలేడా అనే డౌట్ మీకు కూడా ఉంటే నెక్స్ట్ 2 minutes లో అది చూద్దాం. బట్ ఫస్ట్, ముఖ్యంగా పేరెంట్స్ కి, టీచర్స్ కి ఒక భ్రమ ఉంటుంది. అదే పిల్లల్లో ఐక్యూ ఎంత ఎక్కువగా ఉంటే అంత తెలివితేటలు ఉంటాయని, వాళ్ళు ఎంత బాగా చదివితే అంత ఎక్కువ తెలివైన వాళ్ళు అని అనుకుంటారు. ఇదే మనందరం తెలుసుకున్న విషయం. కానీ ఇదంతా ఒక భ్రమ మాత్రమే. ఐక్యూ అనేది చాలా క్వాంటిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజు మనకున్న 130+ ఐక్యూ స్కోర్ నెక్స్ట్ 4 years లో అది 80కి పడొచ్చు. రివర్స్ అయ్యి అదే వ్యక్తి 150+ ఐక్యూని నెక్స్ట్ 4 years లో పొందొచ్చు. షాకింగ్ అనిపించవచ్చు, కానీ చాలా స్టడీస్ లో ఇది ప్రూవ్ అయింది. ఇలా ఎందుకంటే ఐక్యూ అనేది వయసుతో పాటు మనం పెరిగే వాతావరణం పైన, బ్రెయిన్ ఫంక్షనాలిటీ పైన, మన ఎక్స్పీరియన్సెస్ మీద, పేరెంటింగ్ ఇంకా మనం తీసుకునే ఫుడ్ పైన కూడా ఆధారపడుతుంది. దాన్ని బట్టే ఇంటెలిజెన్స్ పెరగడమో తగ్గడమో జరుగుతుంది. సో ఐక్యూ లో ఉన్న మాత్రాన ఆ వ్యక్తి జీనియస్ అవ్వలేడు అని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. చెప్పాలంటే అలా గ్యారంటీ ఇవ్వకూడదు కూడా. మరీ లో ఐక్యూ ఉంటే వాళ్ళకి సొల్యూషన్ ఏంటి, అదే ఇప్పుడు చూద్దాం. ఎలా అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కి, టెక్నికల్ స్కిల్స్ కి ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ ఐక్యూ అనే మెజర్మెంట్ ఉందో, సేమ్ అలానే ఇంకొన్ని ఇంటెలిజెన్స్ ఎబిలిటీస్ కి రెస్పెక్టివ్ గా ఎస్క్యూ, ఏక్యూ, ఈక్యూ అనే డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉన్నాయి. వీటి గురించి కూడా అందరూ తెలుసుకోవాలి. ఫస్ట్, ఎస్క్యూ అంటే ఏంటి? ఎస్క్యూ అంటే సోషల్ కోఎఫిషియంట్. లైఫ్ డిసైడింగ్ సిచ్యువేషన్స్ లో, ఫ్యామిలీ ఇష్యూస్ లో ఒక పర్సన్ ఎంత తెలివిగా ఆలోచిస్తారు, ఎలా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకొని ఇష్యూస్ అన్నిటిని సాల్వ్ చేస్తారో అనేది ఈ సోషల్ కోఎఫిషియంట్ వల్ల తెలుస్తుంది. నెక్స్ట్ ఏక్యూ. ఏక్యూ అంటే అడ్వర్సిటీ కోఎఫిషియంట్. ఈ మెజర్మెంట్ కూడా లైఫ్ చేంజింగ్ ప్రాబ్లమ్స్ కి పర్సన్ ఎలా రెస్పాండ్ అవుతారు, ఎంత కమిట్మెంట్ తో, ఇంటెలిజెన్స్ తో ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారో అనేది తెలుస్తుంది. కానీ ఎస్క్యూలో ఎమోషన్స్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ. కానీ ఇక్కడ ఏక్యూలో మాత్రం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంకా క్రిటికల్ థింకింగ్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ. నెక్స్ట్ మెజర్మెంటే ఈక్యూ. ఈక్యూ అంటే ఎమోషనల్ కోఎఫిషియంట్ ఆర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఐక్యూ కంటే కూడా ఇదే చాలా ఇంపార్టెంట్. అసలేంటి ఈ ఈక్యూ అంటే? సింపుల్ గా హ్యూమన్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే ఎబిలిటీ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, క్రికెటర్ MS ధోని నార్మల్ ఫీల్డ్ సెట్టింగ్ కంటే కూడా అతను ప్రెషర్ లో ఉన్నప్పుడు చేసే ఫీల్డ్ సెట్టింగ్ గురించే అందరూ మాట్లాడుకుంటారు. ఎందుకంటే ప్రెషర్ లో ఉన్నప్పుడు టీమ్ ని హ్యాండిల్ చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం. ఇలా మనలో ఉండే ఎమోషన్స్ ని సిచ్యువేషన్ బట్టి ఎలా కంట్రోల్ చేసుకుంటాము, గ్రూప్ ఆఫ్ పీపుల్ ని మన మాటలతో, చేతలతో ఎలా ఆకట్టుకుంటామో అనేది ఈ ఎమోషనల్ కోఎఫిషియంట్ చెప్తుంది.
ఇంకోలా చెప్పాలంటే హ్యూమన్స్ లో ఉండే లీడర్షిప్ క్వాలిటీస్ అన్నిటి గురించి చెప్పేదే ఈ ఎమోషనల్ కోఎఫిషియంట్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ గా ఉండటం చాలా ముఖ్యం. ఇన్ఫాక్ట్ ఐక్యూ కంటే కూడా ఈక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళే చాలా ఫాస్ట్ గా సక్సెస్ఫుల్ అవుతారంట. మనిషి మాట తీరు, అందరితో కలిసిపోయే క్వాలిటీస్, టీమ్ మేనేజ్మెంట్, ఇంకా ముఖ్యంగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే అతని ఇంటెలిజెన్స్ తక్కువ ఉన్నా ఏం కాదు. టాప్ సీఈఓస్, మేనేజర్స్ నుంచి కంపెనీ చైర్మన్స్ వరకు ప్రతి ఒక్కరికి ఈ ఈక్యూ ఎక్కువగా ఉంటుంది. గమనిస్తే ఎప్పటి నుంచో ఏ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా టెక్నికల్ స్కిల్స్ తో పాటు క్యాండిడేట్ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ని, సోషల్ స్కిల్స్ ని టెస్ట్ చేస్తారు. అలా ఎందుకు చేస్తారో తెలుసా? ఈ టెస్ట్ ఆ క్యాండిడేట్ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని చెప్తుంది గనక. అలా ఎక్కువ ఈక్యూ ఉన్న వాళ్ళకే జాబ్స్ ఈజీగా వస్తాయి. అందుకే సక్సెస్ఫుల్ అవ్వాలి అని ఉంటే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని పెంచుకోవడం చాలా ముఖ్యం. మరి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈక్యూని ఎలా పెంచుకోవాలి? మీరు ఎంప్లాయ్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, లేదా సేల్స్ పర్సన్ అయినా ఇప్పుడు చెప్పబోయే ఈ 5 టిప్స్ ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. టిప్ నెంబర్ 1, ఇంప్రూవ్ యాక్టివ్ లిసనింగ్. యాక్టివ్ లిసనింగ్ అంటే ఎదుటివారి మాటల్ని పూర్తిగా వినడం, ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవడం. యాక్టివ్ లిసనింగ్ స్కిల్ ఉంటే ఏ పర్సన్ అయినా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఇంకా ఏ కాన్సెప్ట్ నైనా ఈజీగా నేర్చుకోవచ్చు. స్ట్రాంగ్ బిజినెస్ లీడర్స్ లో ఈ స్కిల్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే యాక్టివ్ లిసనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ లో ఒకటి. టిప్ నెంబర్ 2, డెవలప్ ఎంపతి. ఇతరుల ఆలోచనల్ని, కోరికల్ని అర్థం చేసుకోవడం కూడా మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని పెంచుతుంది. కొన్నిసార్లు పక్క వాళ్ళ సిచ్యువేషన్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఈ స్కిల్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా చేస్తే కంపెనీలో మీ వాల్యూ కూడా బాగా పెరుగుతుంది. టిప్ నెంబర్ 3, సెల్ఫ్ అవేర్నెస్ అండ్ జర్నలింగ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని పెంచుకోవడానికి డైలీ జర్నలింగ్ చేయాలి. ఇలా చేస్తే మనపైన మనకి క్లారిటీ వస్తుంది, ఇంకా సెల్ఫ్ అవేర్నెస్ కూడా బాగా పెరుగుతుంది. మీ గురించి మీరు తెలుసుకోవాలి అని అనిపిస్తే ఖచ్చితంగా డైలీ జర్నలింగ్ చేయండి. టిప్ నెంబర్ 4, గెట్ ఫీడ్బ్యాక్ అండ్ లెర్న్ ఫ్రమ్ అదర్స్. అకాడమిక్స్ లో అయినా, బిజినెస్ లో అయినా కాన్స్టెంట్ గా ఇంప్రూవ్ అవడం చాలా అవసరం. మిస్టేక్స్ ని తెలుసుకొని వాటిని మళ్ళీ చేయకుండా ఉండటం అనేది ఒక స్కిల్. అలా చేయగలిగితే ఆఫీస్ లో మీకు తిరిగి ఉండదు. సీనియర్స్ నుంచి ఇంప్రూవ్మెంట్ టిప్స్ ని పొందండి. అలా మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు. టిప్ నెంబర్ 5, లాస్ట్ టిప్. ఈక్యూ అంటే కంట్రోలింగ్ యువర్ ఎమోషన్స్. హ్యూమన్ బిహేవియర్ లో కొన్ని ఎమోషన్స్ ఇంపల్సివ్ గా ఉంటాయి. అంటే వాటిని మనం అనుకున్నా కూడా కంట్రోల్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ కోపం, బాధ, ఏడుపు, టెన్షన్స్. ఇలాంటి కొన్ని ఎమోషన్స్ ని ఎవ్వరూ కంట్రోల్ చేసుకోలేరు. కానీ ఈ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకొని సిచ్యువేషన్ పైన రియాక్ట్ అవ్వగలిగితే ప్రాబ్లమ్స్ అన్ని 90% అక్కడే సాల్వ్ అయిపోతాయి. ఈ ఎమోషన్సే మన బిహేవియర్ ని డిస్ప్లే చేస్తాయి. ఈక్యూ పెంచుకోవాలి అంటే ఈ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ 5 స్కిల్స్ ని రియల్ లైఫ్ స్కిల్స్ అని అంటారు. చాలా మంది ధనవంతులు ఈ స్కిల్స్ ని ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఇవి రియల్ లైఫ్ స్కిల్స్ కనుక ఇవి లేకుంటే మన జీవితం చాలా కష్టంగా అవుతుంది. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బై డేనియల్ గ్లోమెన్ అనే బుక్ ని చదవండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. Until then, this is Andeep signing off. Thank you.